బ్రేకింగ్ న్యూస్ బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా ఆల్ టైమ్ హైకి చేరింది బంగారం వెండి ధర. రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,10,529కి చేరుకుంది. 22 క్యారెట్ల ధర 1,01,319గా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర 1,43,200గా కొనసాగుతోంది. 10 రోజుల్లో దాదాపు 16,000 పెరిగింది కిలో వెండి ధర. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, ట్రంప్ నిర్ణయాలతో రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధరలు పెరుగుతుండడంతో కొనాలంటేనే సామాన్య ప్రజలు భయపడుతున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటూ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద బంగారం ధరలు రోజు రోజుకైతే పెరుగుతున్న పరిస్థితి. దీంతో అమాంతం పెరుగుతున్న ధరలతో పసిడి ప్రియులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. రికార్డు స్థాయిలో ధరలు పెరిగిపోవడంతో ఇవేం ధరలు బాబోయ్ అంటున్నారు. హైదరాబాద్ నగరంలో బంగారం ధరలైతే భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా బంగారం ధరలతో సామాన్య జనాలు కొనాలంటేనే భయపడుతున్నారు. ఇక 24 క్యారెట్ల బంగారం ధర బాగా పెరిగింది. అలాగే నిన్నటి ధరలతో పోలిస్తే ఇటు 22 క్యారెట్ల గోల్డ్ ధర 700 ఎగబాకితే 24 క్యారెట్ల బంగారం ధర 771 ఎగబాకినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద భారీగా గోల్డ్ ధరలు పెరగడంతో గోల్డ్ లవర్స్ ఆగమైపోతున్నారు. ఈ స్థాయిలో ధరలు పెరిగితే బంగారం కొనేదెలా అంటూ ప్రశ్నించుకుంటున్నారు. ఇక ఈ ఏడాది ఆరంభంలో ధరలతో పోలిస్తే ఇప్పటికీ దాదాపు 42% రెట్టింపైంది గోల్డ్ రేట్. జనవరి నెలలో 24 క్యారెట్ల బంగారం ధర అలాగే 24 క్యారెట్ల బంగారం ధరలతో పోలిస్తే ఇప్పటికీ 42% జంప్ కావడంతో బంగారం ప్రియులు లబోదిబోమంటున్నారు. మొత్తం మీద బంగారం ధరలు భారీగా పెరిగి ఒక్కసారిగా బిగ్ షాక్ ఇస్తున్నాయి. బంగారం మళ్ళీ కొండెక్కి కూర్చుంది. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ధరలకు బ్రేకులు పడ్డట్టుగానే గురువారం అనిపించింది. కానీ తగ్గుముఖం పడతాయని అనుకుంటున్న సమయంలో మళ్ళీ పైకి ఎగబాకుతున్నాయి. శుక్రవారం బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన పరిస్థితి కనబడుతుంది. ఏకంగా 771 రూపాయలు అప్పై బంగారం ధర పెరిగింది. అలాగే సిల్వర్ రేట్లు కూడా అదే స్థాయిలో పెరుగుతున్న పరిస్థితి. రైట్, ఒక్కసారి మా ప్రతినిధి దేవిక జాయిన్ అవుతున్నారు. దేవిక, బంగారం ధరలు ఆల్ టైమ్ హైక్ చేరుకున్నట్టుగా కనిపిస్తోంది. బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి, మరింత షాక్ గురి చేస్తున్నాయి సామాన్య ప్రజల్ని. ఇప్పుడు ప్రస్తుతం బంగారం ధర ఎంత కొనసాగుతోంది? ఇంకా పెరిగే అవకాశం ఉందా లేదా హెచ్చు తగ్గులు ఉండే ఛాన్స్ ఉందా? ఏం జరగబోతోంది? చిన్న ఎగ్జిబిషన్ అయినా, పండగ అయినా, ఫెస్టివల్స్ అయినా, ఏదైనా సరే ఎక్కువగా బంగారాన్ని గిఫ్ట్ ఇవ్వడానికి చాలా మంది కూడా ఇష్టపడుతూ ఉంటారని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు బంగారం కొనాలంటేనే ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. అంటే మామూలుగా బంగారం ధర ఆకాశాన్ని అంటింది అనే వార్త ఇప్పుడు అది వాస్తవం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా మనం చూస్తున్నాం బంగారం ధర ఆకాశాన్ని అంటింది అనేది కూడా మనం చూస్తున్నామని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం వల్ల బంగారం రేటు లక్షల్లో దాటడం అనేది ప్రజల్ని ఎంతగానో భయానులకి గురి చేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబం విషయానికి వస్తే గనక ఎప్పుడో ఒకసారి అంటే పండగలకో లేకపోతే ఇంట్లో చిన్న ఫంక్షన్స్ కో బంగారం కొనాలి అంటే కూడా చిన్న మెచ్యూర్ ఫంక్షన్స్ కి కావచ్చు, లేకపోతే బారసాలకి ఇలా కొనాలంటే కూడా రైట్. ఒక్కసారి దేవిక అలాగే ఉండండి. మళ్ళీ ఫిగర్ చేంజ్ అయ్యాయి. బంగారం ధరలు మళ్ళీ కాస్త పెరిగినట్టుగా తెలుస్తుంది. ఆల్ టైమ్ హైకి బంగారం ధర పెరిగింది. 1,13,000 దాటింది మేలిమి బంగారం ధర. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,13,350కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,04,960కి చేరుకుంది. ఇక దాదాపు కిలో వెండి 1,32,000 దాటినట్టుగా తెలుస్తుంది. దీంతో రికార్డు స్థాయికి చేరుకున్న పరిస్థితి. ఎస్ దేవిక, ప్రస్తుతం రేట్లు అమాంతం పెరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటని చెప్పొచ్చు? ఇందాక మీరు అన్నట్టుగానే తాజా వార్త అని చెప్పొచ్చు. మళ్ళీ వెంటనే భారీగా పెరిగిన బంగారం ధర అనేది కూడా తెలుస్తోంది. మనకి ఒకసారిగా చూడొచ్చు, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం వల్ల ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. బంగారం రేట్ ఆకాశాన్ని అంటటంతో మధ్యతరగతి కుటుంబం ఎంత ఇబ్బంది పాలు పడుతుందో అనేది కూడా మనం ఇక్కడ ఊహించవచ్చు అని చెప్పొచ్చు. ఇప్పటికే బంగారం షాపులు అన్ని కూడా ఒకప్పుడులాగా కొనుగోలుదారులతో కిటకిటలాడేది. కానీ ఇప్పుడు బంగారం ధర చూసి బంగారం షాపులకి వెళ్ళాలంటేనే ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారిగా చూసుకుంటే 1,13,000 దాటటంతో
ప్రజలందరూ కూడా భయానికి గురవుతున్నారని చెప్పొచ్చు. అమ్మో బంగారం కొనాలా అంటే గతంలో చూసుకుంటే కొంచెం కొంచెం సేవింగ్ చేసుకుంటూ బంగారం కొనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ సేవింగ్ చేయడానికి కూడా సేవింగ్ చేసి బంగారం కొనాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇందాక మీరు అన్నట్టుగా 24 క్యారెట్ల బంగారం అంటే 10 గ్రాములే 1,13,350 రూపాయలు ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,04,960 రూపాయలు. ఇంకా వెండి చూసుకుంటే 1,32,000 దాటింది అంటేనే ఒకసారిగా మధ్యతరగతి కుటుంబ బాధ్యతలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ గుండెల్లో పెద్ద రాయి పడ్డట్టుగానే అని చెప్పొచ్చు రామ్దాస్. మామూలుగా పెళ్లిళ్ళు ఏమైనా జరిగితే ముందుగా ప్రతి ఒక్కరు కూడా బంగారానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు, అంటే కట్నం ఎంత బంగారం ఎంత అని అడుగుతూ ఉంటారు. కానీ ఇప్పుడు బంగారం అంటేనే ఒకసారిగా భయపడుతున్నారు. కాబట్టి మనకి దీనికి సంబంధించి ఇంకా ముఖ్యంగా రామ్దాస్ ఇంకా రాబోయే రోజుల్లో బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది. 1,50,000కు క్రాస్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే నిపుణులు చెప్తున్నారని చెప్పొచ్చు. కానీ మధ్యతరగతి కుటుంబం వాళ్ళు మాత్రం బంగారం అంటేనే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది రామ్దాస్. రైట్ దేవిక, ఈ వచ్చే దసరా దీపావళికి బంగారాన్ని సామాన్య ప్రజలు కొనుక్కునే పరిస్థితి ఉంటుందనుకోవచ్చా? ఎందుకంటే అప్పటిదాకా మళ్ళీ ఇంకా అప్ కావచ్చా బంగారం ధరలు, లేదా డౌన్ కావచ్చు? ఎట్లా ఉండబోతుంది? అంతర్జాతీయ మార్కెట్లతో కంపేర్ చేసుకుంటే కనుక కొంత పరిస్థితుల ప్రభావాన్ని బట్టే దీన్ని పెరుగుదల హెచ్చుతగ్గులు ఉన్నాయనుకోవచ్చా? ఎస్ రామ్దాస్, మీరు అన్నట్టుగానే హెచ్చుతగ్గులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. కానీ రాబోయే రోజుల్లో కూడా ఇంకా బంగారం ధర ఆకాశాన్ని అంటినప్పటికీ కూడా కొంతమంది మాత్రం బంగారం ధర ఎంతైనా సరే మేము బంగారానికి ఇచ్చే వాల్యూ ఉంది కాబట్టి మేము బంగారం కొంటామంటూ కూడా చాలా మంది బంగారం షాప్లకు వెళ్ళి తులాలు కొన్న సందర్భాలు కూడా మనం చూడడం జరిగింది. కానీ కొంతవరకు మాత్రం బంగారం అంటే మేము కొనము, మాకు వద్దు అపోహలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. కానీ ఇలా ఒక్కసారిగా బంగారం రేటు పెరుగుతుంది అంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కొంతమంది నిపుణులు ఏం చెప్తున్నారంటే రామ్దాస్ ఇంకా గతంలో రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే చాలా మటుకు కొనుగోలు చెయ్యండి అంటూ కూడా నిపుణులు చెప్పడం జరుగుతుందని చెప్పొచ్చు. వీటికి సంబంధించి కూడా మనం ఒకసారి అధికారులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ దేవిక. సో ఇది మొత్తం మీద బంగారం రేట్లు ఆల్ టైమ్ హైకి చేరుకున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం బంగారం ధరలు అందరంత స్థాయికి ఎగబాకాయి సామాన్యుడికి. ఇక మరోవైపు గోల్డ్ బాండ్లు విపరీతంగా పెరిగిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ అమ్మిన గోల్డ్ బాండ్లు ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా మెచ్యూరిటీ సాధించి ఇప్పుడు వాటి మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో ఆ బాండ్లపైన వాళ్ళకి ఒక రకంగా లాభాల పంట పండించిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్వభౌమ గోల్డ్ బాండ్స్ పేరుతో ఇష్యూ చేసిన బాండ్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నిజంగా లాభాల బాట పట్టిందని చెప్పాలి. ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఈ సార్వభౌమ గోల్డ్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో 5 ఏళ్లలో 156% లాభాన్ని ఇచ్చింది. ఈ పసిడి బాండ్ల రిడెమెన్షన్ రేటు గ్రాముకు 10,000 అప్ అయిన పరిస్థితి. దాదాపు 2020లో ఇష్యూ ఉన్నప్పుడు 4,280 ఉంటే ఆ ధర ఇప్పుడు 10,000 అంటే 10,300 అంటే దాదాపుగా 6,000 పైనే పెరిగింది ఒక్కసారిగా. దీంతో ఆ బాండ్స్ కొన్న వారికి అంటే లోహం రూపంలో బంగారానికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన ఈ సార్వభౌమ పసిడి బాండ్లు ఎస్జీబీలు ఏవైతే ఉన్నాయో మదుపర్లకు మంచి ప్రతిఫలాన్ని అందిస్తున్నాయి. 5 ఏళ్ల క్రితం ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారికి ఏకంగా 156% ప్రతిఫలం లభించిందంటే 2019-20లో ఈ సిరీస్ ఎక్స్ విడత ఎస్జీబీలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020 మార్చి 11 జారీ చేసింది. అప్పట్లో గ్రాము ధర 4,220 ఉంటే ఈ లెక్కన వీటిని విక్రయించింది. తాజాగా వీటిని ప్రీమెచ్యూర్ రిడెమెన్షన్ అంటే ముందస్తుగా విక్రయించడం చేసుకునేందుకు అవకాశం ఇస్తూ గ్రాము ధర 10,905గా నిర్ణయించింది. అంటే ఈ నెల 11 నుంచి వీటిని ఇన్వెస్టర్లు విక్రయించుకోవచ్చు. సో ఆ రకంగా ఒక్కసారి ఆలోచించుకొని 4,600 ఉంది, 10,900కు గ్రామ్ ధర పెరిగిందంటే ఆ బాండ్లు కొన్న వాళ్ళు ఎంత లాభపడతారో 156% లాభం అంటే ఎంతలా ఆ మదుపర్లు ఇన్వెస్టర్లు ఎంత లాభపడతారో అర్థం చేసుకోవచ్చు. సో ఆ రకంగా ఇప్పుడు ముందస్తుగా అమ్ముకోవడానికే అవకాశం ఇచ్చింది. వీటి గడువు 8 ఏళ్ళు. కానీ ఇన్వెస్టర్ల సౌలభ్యం కోసం 5 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా రిడెమెన్షన్ అంటే ముందుగా అమ్ముకునే అవకాశాన్ని కల్పించింది. ఇందులో భాగంగా తాజాగా అప్పటి ఆ సార్వభౌమ గోల్డ్ బాండ్స్ అంటే ఎస్జీబీలకు ప్రస్తుతం ధర పెంచుతూ నిర్ణయించారు. ఈ లెక్కన అప్పట్లో గ్రాముకు పెట్టిన పెట్టుబడి 4,260 అయితే ఇప్పుడు ఏకంగా 150% పెరిగి 6,650 రూపాయలు ఎక్కువగా వస్తుంది. అంటే ఊహించుకోండి, అప్పుడు బంగారం మీద పెట్టిన పెట్టుబడి ఇప్పుడు
అదొక రకంగా పసిడి పంట పండిస్తుందని చెప్పాలి. సో అందుకే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా పెడుతున్నారు ఇటీవలి కాలంలో. అటు అంతర్జాతీయ పరిణామాలు, ఎందుకంటే యుద్ధాలు కొనసాగుతున్నాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో, తద్వారా కొంత ఈ ఆయిల్ ప్రైసెస్ గోల్డ్ ప్రైస్లో హెచ్చుతగ్గులున్నాయి. ఇంకోటి ఏంటంటే గోల్డ్ మీద పెట్టుబడి పెడితే సురక్షితమని భావిస్తున్నారు. సో అందుకే అమెరికా కూడా పసిడి నిల్వలు పెంచుకుంటుంది. ఇప్పుడు భారత్ కూడా పసిడి నిల్వలు పెంచుకుంటుంది. భారతదేశం పసిడి నిల్వలు కలిగిన 8వ అతిపెద్ద దేశంగా చెప్తున్నారు. సో ఇప్పటికే మన రిజర్వ్ బ్యాంక్ కూడా భారీగా బంగారానికి ఆర్డర్ ఇచ్చి కొనుగోలు నిల్వలను పెంచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద బంగారానికి అయితే ప్రస్తుతం డిమాండ్ కొనసాగుతుంది. ఓవైపు అంతర్జాతీయ పరిణామాలు, మరోవైపు ఇటు ట్రంప్ తీసుకుంటున్న టారిఫ్ నిర్ణయాలతో ఏకంగా ఇవన్నీ కూడా అంతర్జాతీయ మార్కెట్లో కొంత హెచ్చుతగ్గులు కనబడుతున్నాయి. ప్రస్తుతానికైతే బంగారానికి మంచి డిమాండ్ కొనసాగుతుంది, భారీగా డిమాండ్ ఉంది. ఎట్ ద సేమ్ టైం వెండి కూడా ఊహించిన స్థాయిలో భారీగా పెరుగుతుంది. సో ఈ రకంగా బంగారం వెండి ధరలు అయితే బాగా పెరుగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు, బంగారంపై బాగా పెట్టుబడి పెడుతున్నారు. ప్రస్తుతానికైతే రికార్డు స్థాయిలో ధర కొనసాగుతుంది. సో రకంగా మార్కెట్లో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఒకసారి బంగారంపై పెట్టుబడి సురక్షితమైన, బంగారం రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో మరి మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు, ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు ఒకసారి తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పొచ్చు. 24 క్యారెట్లే కాకుండా 22 క్యారెట్లు కూడా ఆకాశాన్ని అంటున్న సందర్భాలు మనం ఇప్పుడు చూస్తున్నామని చెప్పొచ్చు. దేవీ నవరాత్రులు ఉండటంతో చాలామంది కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. మరి దానికి సంబంధించి మరి ప్రస్తుతం ఈరోజు బంగారం ధర, వెండి ధర ఏ విధంగా ఉంది, మరి 22 క్యారెట్ పెరగడానికి గల కారణం ఏంటనే విషయాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ మనం చూడొచ్చు 24 క్యారెట్లు ఆల్రెడీ 1,00,000 దాటింది మనం చూసాం, కానీ 22 కూడా పెరగడానికి గల కారణం ఏంటి? అంటే యాక్చువల్లీ నేను ఇక్కడ జ్యువెలరీ సెక్టర్కి వచ్చి 15 ఇయర్స్ అయిపోయిందండి. సో ఇలాంటి రేట్ అనేది ఈరోజు మనం చూడండి, చాలా మిరాకిల్ రేట్ ఇది. సో 22 క్యారెటే మనకు 10,110 రూపీస్ క్రాస్ అయిపోయింది. సో 24 క్యారెట్ వచ్చేసరికి మనకి 1,15,000 వరకు వెళ్ళిపోయింది 10 గ్రామ్స్ అనేది. సో ఇది అనేది చాలా బిగ్గెస్ట్ గోల్డ్ రేట్ ఇన్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు ఈరోజు అయితే. సో దీనికి గల కారణాలు అంటే మనకి ఎగ్జాక్ట్గా అంటే మన గోల్డ్ రేట్ ట్రేడింగ్ అనేది మన ఇంటర్నేషనల్ మార్కెట్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో అది ఎలా అని అంటే ఇంకా మార్కెట్ డిపెండ్ అని బట్టి మనకు గోల్డ్ రేట్ అనేది హైక్ అవ్వడం కానీ డౌన్ అవ్వడం కానీ తెలిసిపోతుంది. సో ఇక్కడ ఇంకేంటి అంటే మనకు లాస్ట్ ఇయర్ నుండి ఈ ఇయర్ కంపేర్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక లాస్ట్ ఇయర్ ఈ టైంలో 7,200 అలా ఉండేది గోల్డ్ రేట్. సో ఆల్మోస్ట్ 1 ఇయర్లోనే ఒక 30,000 హైక్ అయిపోయి ఇప్పుడు 1 lakh చేంజ్లో ఉంది అని అంటే గోల్డ్ రేట్ అనేది చాలా హైక్ జరిగింది ఈ ఇయర్లో. సో ఇంకా ముందు గోల్డ్ రేట్ పెరుగుతుందనే చెప్తున్నారు నిపుణులందరూ. సో ఇక్కడ మనం గోల్డ్ రేట్ హిస్టరీ మనం చూసినట్లయితే ఎప్పుడైనా కూడా మనకు గోల్డ్ హైకే అవుతుంది తప్ప కానీ డౌన్ అయ్యేది ఛాన్సెస్ అనేది కొంచెం చాలా 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 రేర్. 99% పెరుగుతూనే ఉంది. ఇన్ కేస్ పెరిగినా కూడా 100 రూపీస్ పెరిగి మళ్ళీ 200 రూపీస్ హైక్ అవుతూ ఉంది. సో ఇక్కడ కమింగ్ టు సిల్వర్కి వచ్చేసరికి సిల్వర్ కూడా మనకు లాస్ట్ ఇయర్ 101, 102 రూపీస్ అలా ఉండేది. సో ఇప్పుడు ప్రజెంట్ 132 రూపీస్ అనేది రన్నింగ్లో ఉంది. సో సిల్వర్ కంపేర్ చేసినా కూడా మనకు అట్లీస్ట్ మనకు అది కూడా ఓ 30,000 ప్లస్లోనే ఉంది ఇయర్లో 1 kg మనము గమనించినట్లయితే. సో సిల్వర్ ఇంకా హైక్ అవుతుందని చెప్తా ఉన్నారు. సో డిపెండ్ ఆన్ సిల్వర్ హైక్ అవ్వడానికి కారణం ఏంటంటే ప్రతి ఇండస్ట్రీ వాటిలో అన్నిటిలో యూజ్ చేస్తూ ఉన్నారు సిల్వర్ ఎక్కువ. సో ఇంకా ఏంటి అంటే కమింగ్ టు జ్యువెలరీకి వచ్చేసరికి ఏంటంటే జ్యువెలరీలో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ మనం ఒక చైన్ అట్లీస్ట్ ఒక చైన్ కానీ నెక్లెస్ కానీ తీసుకోవాలంటే 30 గ్రామ్స్ కావాలి. సో 30 గ్రామ్స్కి మీన్స్ ఇప్పుడు మనము బడ్జెట్కి వెళ్తే 3.5 lakhs 3.7 lakhs దాకా అవుతుంది. సో అదే సిల్వర్లో మనకు ఆర్టికల్ చాలా వెరైటీస్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు మార్కెట్లో. సో అది మనకు వచ్చేసి 5,000, 6,000, 7,000లో అందుబాటులో ఉంది. సో ఇప్పుడు కామన్ పీపుల్ ఏమంటారు, ఇప్పుడు మామూలుగా 7,000లో వస్తుంది, సేమ్ ఈక్వల్ టు గోల్డ్ ఫినిష్ లాగా వచ్చేస్తూ ఉంది. సో ఆ జ్యువెలరీకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు నార్మల్గా వాంటెడ్లీ వరకు కూడా అసలు ఎంత ఉండేదండి ప్రైస్ అనేది గోల్డ్? యాక్చువల్లీ నిన్నటికి ఈ రోజుకి అయితే మేడం ఆల్మోస్ట్ పర్ డే మీరు లాస్ట్ 10 days గమనించినట్లయితే పర్ డే 100 రూపీస్ పెరుగుకుంటూ వచ్చేస్తుంది. లాస్ట్ వీక్ 9,400 ఉండేది, 1 వీక్లో 10,000 క్రాస్ అయిందంటే పర్ డే 80 నుండి 100 రూపీస్ అనేది హైక్ అవుతా జరుగుతూ ఉంది. ఇంకా ఈ లాస్ట్ వీక్లో మాత్రం డౌన్ అయిందైతే తెలియదు. ఎస్టర్డే చూసినట్లయితేనే మనకు ఆల్మోస్ట్ మార్నింగ్ రేటుకు నైట్ రేటుకు 50 రూపీస్ పెరిగింది.
సో అలా ట్రేడింగ్ అనేది మనకు ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కదా మేడం, అది డిపెండ్ ఆన్ ట్రేడింగ్ బట్టి ఉంటుంది అది గోల్డ్ రేట్ ప్రైజింగ్ ఫిక్స్ అనేది. సో ఇక్కడ ఏంటి అంటే అందరూ కస్టమర్స్ అందరూ ఆలోచనలో పడ్డారు, కానీ మా బెటర్ సజెషన్ ఏంటి అని అంటే ఇంకా గోల్డ్ రేట్ హైక్ అయ్యే పొజిషన్స్నే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి పర్చేసింగ్ అనేది ఇప్పుడు గోల్డ్ అనేది ఇలా ఏంటంటే జ్యువెలరీ వేరింగ్తో పాటు ఇది ఇన్వెస్ట్మెంట్గా కూడా ది బెటర్ వే అనేదిగా చూపిస్తూ ఉన్నారు. సో మనం ఎందుకనంటే మనం లాస్ట్ ఇయర్ గమనిస్తేనే మనకు ఒక అట్లీస్ట్ ఒక 10 గ్రామ్స్లోనే 30,000 రూపీస్ వేరియేషన్ వస్తుందంటే ఒక 100 గ్రామ్స్ తీసుకునే వాళ్ళకైతే ఈజీలీ 3,50,000 మనకు ఆ ప్రాఫిట్ అనేది ఇక గోల్డ్ రేట్లో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది మనము చిన్న ఇన్వెస్ట్మెంట్గా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మన దగ్గర చాలా స్కీమ్స్ ఉన్నాయి, సో అందులో కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. అలాంటిది ఏం కాకుండా ఖచ్చితంగా అయితే ఇక్కడ గోల్డ్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము ఇంకా లేట్ చేయకుండా ఏదైతే తొందరలో మనకి ఏదైనా వాంటెడ్లు ఉంటే పర్చేజ్ చేసుకోవడం బెస్ట్ అనేది మా ఆలోచన. అంటే ఇంకా పెరిగే అవకాశమే ఉంది కానీ తగ్గే అవకాశం లేదు, కాబట్టి ఇప్పుడే కొనుగోలు చేయండి అని చెప్తున్నారు. బెస్ట్ అది. ఎందుకంటే అది మనం చెప్పిన మాట కాదు మేడం, నిపుణులు మనం ఏంటంటే వరల్డ్ ట్రేడ్ మార్కెట్లు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్న వర్డ్ అది. ఎందుకనంటే గోల్డ్ రేట్ అనేది మీరు చూస్తున్నారు ఇంకా డే బై డే ఇన్ని హిస్టరీలో కూడా మన గోల్డ్ రేట్ అనేది డౌన్ఫాల్ అనేది జరగల. సో దీన్ని బేస్ చేసుకొని మనం చెప్తా ఉన్నాము. ఎందుకనంటే ఇంకా మీకు తెలుసు గోల్డ్ రేట్ పెరిగితే మనకు ఏదైనా కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్లో ఇంత తక్కువ టైంలో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం రియల్ ఎస్టేట్ మా సార్ చెప్పినట్టు రియల్ ఎస్టేట్లో మనం ఒకటేసారి 10 lakhs 20 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అంటే మనతో అవ్వదు. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఇదే ఒక 1 గ్రామ్ అట్లా సేవ్ చేసుకొని అలా సేవ్ అయిన అమౌంట్ తోటి మనం ఇంకేదైనా పర్చేసింగ్ ప్లాన్లకు కానీ యూజ్ అవుతుంది అనేది ఓ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్గా కూడా మనం చూసుకోవచ్చు జ్యువెలరీ. అంటే ఎప్పుడు కూడా జ్యువెలరీ షాప్ అనేది కస్టమర్స్తో ఎక్కువగా కిటకిటలాడుతూ ఉండేది, కానీ ఇప్పుడైతే గోల్డ్ రేట్ 1 lakh దాటిందని చెప్పాము, అప్పటి నుంచి కూడా కొంచెం బిజినెస్ తగ్గిందని చెప్పచ్చు. ఆబ్వియస్లీ మేడం, ఎందుకనంటే ప్రతి కస్టమర్ ఏంటంటే కొంచెము డైలమా, ఎందుకనంటే కొంచెము ఎలా ఉంది అంటే ఒక స్టాండర్డ్ రేట్ అనేది రావట్లా. లాస్ట్ 1 week టు లాస్ట్ 1 month 2 months నుండి చూస్తే ఒక స్టాండర్డ్ రేట్ అనేది రావట్లేదు. ఎందుకనంటే ఇప్పుడు సామాన్య పీపుల్ ఎలా ఉంటుంది అని అంటే ఒకటేసారి 1 lakh అనేది కొంచెం పెద్ద అమౌంట్ అది. ఇప్పుడు 1 lakh మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఒక 10 grams కూడా రావట్లేదు. సో వేస్టేజ్ జిఎస్టీ అన్నీ కలుపుకొని మనకు అట్లీస్ట్ 1,10,000 1,15,000 దాకా వస్తుంది. సో దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకొని రావాలని అంటే కొంచెం టైం పడుతుంది. సో బిజినెస్ అయితే అవుతుంది, ఎందుకనంటే కంపల్సరీ నీడ్ ఈ టైంలో మనకు గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్గా ఆలోచించడం పక్కన పెడితే జ్యువెలరీ వేరింగ్లో కూడా ఇప్పుడు ఏ చిన్న అకేషన్ అయినా కూడా ఏదైనా కూడా గోల్డ్ అనేది ఒక అలవాటు అయిపోయింది. అది ఒక మంచి వర్క్, ఎందుకంటే ఎక్స్చేంజ్ రూపంలో అవుతూ ఉంది. కాబట్టి సో మార్కెట్ అనేది అవుతుంది. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంచెం ఏదైతే మిడిల్ క్లాస్ ఉన్నారో వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచనలో పడిపోయారు. అది కొంచెం బిజినెస్ కూడా తగ్గింది చాలా. కొంచెం అయితే బిజినెస్ మాత్రం తగ్గింది. సో ఇంకా అది ముందు చూడాలి అది ఏమవుతుందని. సో చూడొచ్చు, ఏ ఎకేషన్ అయినా సరే, ఫంక్షన్ అయినా, పెళ్ళైనా, ఏదైనా సరే మనం గోల్డ్ కానీ సిల్వర్ కానీ గిఫ్ట్గా ఇస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఆ గోల్డ్ని సిల్వర్ని కూడా గిఫ్ట్గా ఇవ్వాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే గోల్డ్ సిల్వర్ కూడా దాదాపుగా 1 lakh దాటింది అంటే మనం ఎంత అసలు ఎలాంటి ఇదిలో ఉన్నామనేది కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. కానీ ఏదైనప్పటికీ ఇప్పుడే వీలైతే కొనొచ్చు, లేదా రాబోయే రోజుల్లో ఇంకా గోల్డ్ రేట్ ఇంకా ఆకాశాన్ని తాకే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.